హలో అండి, నా పేరు వేణుగోపాల్. వేణు మోటార్ CEO అండ్ ఫౌండర్. ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్న ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే, మన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏ బ్రాండ్ అయినా వాడుతున్నప్పుడు కొన్ని చిన్న చిన్న టిప్స్ అనేది చెప్దామని చెప్పి ముఖ్యంగా ఈ వీడియో. చాలామంది ఏంటంటే, మనం ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నప్పుడు ఛార్జర్తో మనకి పని లేకపోయినా డిక్కీలో వేసుకొని తిరుగుతూ ఉంటాం. డిక్కీలో వేసుకొని తిరిగేటప్పుడు ఏమవుతుందంటే, కొన్ని మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు లేకపోతే పాల ప్యాకెట్కి వెళ్ళినప్పుడు ఏదో దాంట్లో ఉన్న వాటర్ ఇంకోటి లీక్ అయ్యి ఫ్యాన్ అనేది ఉంటుంది. ఛార్జర్ ఫ్యాన్కి రన్ అయినప్పుడు ఆ ఎయిర్ బయటికి రావడం కోసం ఒక హోల్స్ ఉంటాయి, అందులో నుంచి లోపలికి వెళ్ళడం వాటర్. ఎప్పుడైతే వెళ్తాయో ఛార్జర్ వర్క్ చేయకుండా అవుతుంది. సో ఇది కొంచెం అవాయిడ్ చేయండి మీరు. ఇంకొకటి, గుంతల్లో స్పీడ్ బ్రేకర్ దగ్గర ఎగరేయడం వల్ల ఛార్జర్లో ఉన్న లోపల చిన్న చిన్న కాంపోనెంట్స్ మొత్తం పోతాయి, అంటే ఊడిపోతాయి. దానివల్ల ఛార్జర్ వర్క్ చేయదు. సో ఇది కొంచెం మీరు ఛార్జర్ అవసరం ఉంటేనే తీసుకెళ్ళండి, లేకపోతే తీసుకెళ్ళకండి. బ్యాటరీ లైఫ్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలాగో బయటికి వెళ్ళొస్తానే ఒక 5 నిమిషాలు 10-15 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలా. కనీసం మీకు కుదరలేని 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టండి. దీంతో పాటు ఎట్లయితే మన బాడీకి ఓవర్గా ఏమంటారు, ఆకలి లేకపోయినా బాగా తింటే డైజెషన్ సిస్టమ్ ఎట్లయితే దెబ్బతింటాదు, బ్యాటరీ కూడా అట్లనే. మనం కొద్ది తిరిగినా వచ్చి ఛార్జింగ్ పెట్టడం. నేను చాలా మందితో మామూలు ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు అడిగాను, వాళ్ళు అలా ఒక 2-3 కిలోమీటర్లు తిరిగి వచ్చి ఛార్జింగ్ పెట్టాడు. ఆ పెట్టడం కూడా పెట్టి వదిలేస్తున్నారు. గ్రాఫైన్ బ్యాటరీ అయితే బ్యాటరీలు ఇదైపోయి లైఫ్ తగ్గుద్ది. అదే లిథియం బ్యాటరీ అనుకోండి, ఎప్పుడో ఒకసారి ఇబ్బంది జరిగే ఛాన్స్ ఉంటుంది. మీరు ఏదైనా తిరుగుతేనే ఛార్జింగ్ పెట్టుకోండి. దాని కూడా సైకిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది దాని లైఫ్ కూడా. అదొక్కటి చూసుకుంటూ ఉన్నాడు, బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్, వెహికల్లో మోడ్స్ ఉంటాయి, 1, 2, 3 మోడ్స్. ఏ వెహికల్కైనా నాకు తెలిసి ఇప్పుడు హై స్పీడ్ మోడల్స్ కూడా చాలా వరకు ఉన్నాయి. దాంట్లో స్పీడ్ మోడ్ ఇంకోటి అని. ట్రాఫిక్లో ఉన్నాం, పెద్దగా ఎక్కువ తిరగము అన్నప్పుడు సెకండ్ మోడ్ యూస్ చేసుకోండి. సెకండ్ మోడ్ యూస్ చేసుకుని మనం ఎంత థ్రోటిల్ ఇచ్చినా కూడా దాని పవర్ అనేది ఎక్కువ లాగదు. సో తక్కువగానే ఉంటుంది, దానివల్ల మైలేజ్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఎక్కడైనా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే అది ఏ బ్రాండ్ అయినా సరే, కంప్లీట్గా వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ మీద ఇంకోటి కాదు. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్లో రోజు నెల వచ్చేపాటికి నాకు తెలిసి దగ్గరగా ఒక 60-70 వేల బళ్ళు పోతూ ఉన్నాయి. లో స్పీడ్ అయితేనే, హై స్పీడ్ అయితేనే. అంటే ఒక సంవత్సరం మీద వచ్చేపాటికి దాదాపు కొన్ని లక్షల బళ్ళు అవుతాయి. అక్కడ ఫైర్ అయ్యేది కొన్ని బళ్ళే. మనం ఎప్పుడు నెగిటివ్గా చూస్తున్నాం తప్ప పాజిటివ్ చూడట్లేదు. కొంచెం దయచేసి పాజిటివ్ వైపు చూడండి. కొన్ని కస్టమర్ తప్పిదాలు కూడా ఉంటాయి, పొరపాటున. అన్నీ కూడా ఉంటాయి, కస్టమర్ ఉంటాయని చెప్పాను. కానీ ముఖ్యంగా మనం చూస్తే నైట్ టైం ఛార్జ్ చేసి వదిలేయడం వల్ల ఫైర్ అయింటాయి. కానీ నేను నైట్ ఛార్జ్ చేయాలని చెప్తూ ఉంటాను. ఇవి ఆ ఫైర్ కావడం వల్ల ఏమైందంటే, ఈవెన్ పెట్రోల్ బండి వాడే వెహికల్ కూడా ఇప్పుడు కస్టమర్ కూడా మేము ఉన్నాం ఎగ్జాంపుల్, మా బ్రాండ్ అయినా కాకపోయినా ఏది సంబంధం లేకపోయినా, అంటే అదేదో ఒక దాన్ని ఏమంటారు, రాక్షస ఆనందం. మీ ఎలక్ట్రిక్ వెహికల్ అంటే ఏదో బ్రాండ్ ఫైర్ అయింది ఇదిగో అని చెప్పి ఒక లింక్ వేసేస్తూ ఉంటారు గ్రూప్లో. అంటే అదేదో మంచి ఆనందం. ఇప్పుడున్న టెంపరేచర్కి బయట ఫైర్ అయ్యేది కూడా ఈవెన్ పెట్రోల్ బండ్లు కూడా అవుతూ ఉన్నాయి. కొంచెం ఎందుకు అవుతుంది ఏమని మనం కూడా అబ్జర్వ్ చేద్దాం. కొన్ని తప్పిదాలు కొన్ని మనం చేంజ్ చేసుకుంటూ పోతూ ఉంటాయి, అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్, చాలామంది ఇస్తున్నది ఏంటంటే హబ్ మోటార్స్. హబ్ మోటార్ ఇచ్చినప్పుడు గాలి లేకుండా ఎక్కువ తోలడం వల్ల, కొంతమంది పంచర్ అయినా అలాగే తోలడం వల్ల వెనకలో ఉన్న మోటార్ బెండ్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడన్నా అట్లా ఏదైనా ఉంది అంటే కూడా కొంచెం ఆగి పంచర్ అయినా ఇచ్చుకొని ట్రై చేయండి, లేదా సింగిల్ పర్సన్ ట్రై చేయండి. మోటార్ బెండ్ అయిపోతూ ఉంటుంది. ఇంకొకటి, ఎలక్ట్రిక్ వెహికల్లో MCB అనేది ఉంటుంది. MCB వచ్చేపాటికి మీకు ఏదైనా ఇంట్లో కరెంట్ ఏదైనా అప్ అండ్ డౌన్ వచ్చినప్పుడు, హై వోల్టేజ్ సంథింగ్ ఏదైనా వచ్చినప్పుడు MCB దెబ్బతింటుంది, వెహికల్కి ఏం కాకుండా. మనం రన్నింగ్లో ఉన్నప్పుడు వెహికల్ ఉన్న MCB ట్రిప్ అవుతూ ఉంటుంది, ఒకటేసారి MCB పోదు. ఆ ట్రిప్ అయినప్పుడు మనం దాన్ని లిఫ్ట్ చేసుకొని డ్రైవ్ చేయడం కాకుండా ఎందుకు ట్రిప్ అవుతుంది, కొంతమంది దాన్ని 2 వేసి టేప్ వేసి పెట్టేస్తూ ఉంటారు. అట్లా వేయడం వల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఫ్యూచర్లో. MCBలో ఏదైనా పోయినప్పుడు MCB కూడా మార్చేసుకుంటూ ఉండండి. ఇంక ఇట్లా చిన్న ఏమైనా టిప్స్ ఉన్నా మన చైతన్య గారు చెప్తూ ఉంటారు. కొంచెం మీరు కూడా కొద్దిగా దయచేసి పాటిస్తూ ఉన్నారు అనుకోండి. ఇంకొంచెం అనిపిస్తుంది, ఎందుకురా మాకు ఇంత మేము వాడేది అవసరమా, ఒక పెట్రోల్ బండి కొంటే అయిపోతుందని మళ్ళీ నెక్స్ట్ కింద కామెంట్లు చూస్తూ ఉంటాం. వాస్తవమే, అందరికీ డబ్బులు ఉన్న వాళ్ళకి అవసరం లేదు. ఎవరైతే కొంచెం డబ్బులతో ఇబ్బంది పడుతూ ఉంటామో, లేకపోతే డబ్బులు ₹1 మిగిలిద్దాం అనుకుంటామో, వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అలాంటి వాళ్ళ కోసమే ఇవి చెప్తున్నాను, అంతే తప్ప నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నాకు అంత ఓపిక లేదని ఓకే, హ్యాపీ పెట్రోల్ బండి తీసుకోవడం బెటర్. ఎందుకంటే అంత టైము అంత ఇది ఉండదు. ₹1 మనం మిగిలిస్తే రేపొద్దున మన భవిష్యత్తులో మన పిల్లలకు ఇంకొకరికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, పొల్యూషన్. మామూలుగా ఏ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీకి వస్తేనే ఫస్ట్ చెప్పే డైలాగు మనం పర్యావరణాన్ని కాపాడాలని. ఒకప్పుడు అది డైలాగ్ అనుకునేవాళ్ళు. బయటికి వెళ్ళి చూస్తే, ఢిల్లీ ఇటు సైడ్ వెళ్ళి చూస్తే ఆ పొగ అవన్నీ చూస్తే చంద్రబాబు ఇట్లా ఉంది పరిస్థితి అని. మనకు భవిష్యత్తులో అట్లాంటి రోజులు రాకూడదు అంటే మనం ఇప్పటి నుంచి కొంచెం దీన్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. పర్యావరణం మనం కూడా కాపాడదాం. ముఖ్యంగా చాలామంది రిమూవబుల్ బ్యాటరీ కావాలా అని అడుగుతూ ఉంటారు. అది యూజ్ చేయొచ్చు, మంచిదే, అన్ని చోట్ల ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ ఉండదు కాబట్టి. కానీ ఇది ఏమవుతుందంటే, చాలా వరకు మనమే ఉన్నాం, ప్రతిసారి మనం తీసి వెళ్ళి పెట్టుకునే అంత టైం లేనప్పుడు చిన్నపిల్లలకు మనం ఎవరికైనా చెప్తూ ఉంటాం, వాళ్ళు ఎలా పడితే ఇలా ప్లగ్ ఇలా తీస్తూ ఉంటారు, తీసుకెళ్ళి ఇంట్లో వెళ్ళి పెట్టుకుంటూ ఉంటారు. ఇలా ఒక రోజుకి 2 రోజులకి ఏం కాదు, ప్రతిరోజు అలా ఎలా పడితే అలా తీయడం, అన్నీ కూడా అవుతాయని చెప్పను. ఏదో ఒకటి మనం ఎప్పుడు నెగిటివ్గా చూస్తాం కాబట్టి అది కూడా చెప్తున్నాను. అలా ఎప్పుడైనా జరిగిన చిన్న షార్ట్ సర్క్యూట్ జరిగే ఇబ్బంది జరిగే టైం ప్రాబ్లమ్. ఎలక్ట్రిక్ వెహికల్ అంటే ఎప్పుడైనా కూడా ఛార్జింగ్ బయటే ఉండాలా,
కిందనే ఉండాలి, ఏదో పోతూ ఉంటుంది. అదే దీనివల్ల ఏదో ఇబ్బంది అవుతుందని కాదు, కానీ మనం వాడే తప్పిదాల్లో, అది ఇందాక చెప్పాను కదా, మనం ఎలా పడితే అలా తీయడం, ఎలా పడితే అలా పెట్టడం, మన వరకు ఓకే, మనకు అవగాహన ఉంటుంది, మన ఎవరు పిల్లలకు ఇంకొకరికి చెప్తూ ఉంటాం, అట్లా కొన్ని ఇబ్బందులు జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని టాప్ కంపెనీస్ కూడా మాక్సిమం రిమూవల్ ఆప్షన్ ఇవ్వవు, ఇస్తే వాళ్ళ సేల్ కూడా విపరీతంగా పెరుగుతుంది. ఎందుకు ఇవ్వంటే ఇట్లా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినప్పుడు ఇబ్బంది ఎవరికైనా కూడా. టాప్ కంపెనీస్ ఈరోజు ఉన్నది కూడా మాక్సిమం మెట్రో సిటీస్లో ఉంటాయి. మెట్రో సిటీస్లో ఉన్నదే అపార్ట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, ఇస్తే ఇంకా సేల్ పెరుగుతుంది. కానీ ఎప్పుడు ఒక కంపెనీ అనేవాడు, ఎవరైనా మంచి కంపెనీ అనేవాడు ఏం ఆలోచిస్తారంటే సేల్ కన్నా ముఖ్యం పేరు ఆలోచన చేస్తారు. ఆ పేరు పోగొట్టుకోకూడదు అనేది ఉద్దేశం అంతే. సో దయచేసి వెహికల్ ఏదైనా ఉంది అంటే ఛార్జింగ్ అనేది కింద పెట్టేసుకొని పోతూ ఉంటే ఎటువంటి సమస్య లేకుండా పోతూ ఉంటుంది. ఏదైనా కూడా మంచిగా అంటే మనం వాడేదాని మీద ఇంకొంచెం అవేర్నెస్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను అండి. చిన్న ఏమైనా ఉన్నా కొంచెం అప్డేట్ అవుతూ వద్దాం. మేము కూడా ఎక్కడ ఏం అప్డేట్ చేయాలని చేసుకుంటూ వస్తున్నాం మేమంటే అందరూ కూడా. మీలో కూడా ఇవి పాటిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.